హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము పులిహోర పులుసు చేసుకుందామండి. చింతపండు పులుసు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అప్పటికప్పుడు కలుపుకొని తినేయచ్చండి. చింతపండుని నానబెట్టుకోండి, నీట్గా కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ చింతపండుని నానిన చింతపండుని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. గుళ్ళో పులిహోర లాగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 15 days వరకు నిల్వ ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, అప్పటికప్పుడు బాక్స్లలో కూడా మంచిగా పెట్టేయచ్చండి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా అప్పటికప్పుడు పిల్లలకి కలిపి పెట్టేసేయచ్చు. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మళ్ళీ అందులో ఏమైనా చిక్కు ఉంటుంది కదండి, చింతపండు చిక్కు కానీ ఏమైనా ఉంటే అలా ఉండకుండా మెత్తగా ఆ జల్లి గిన్నె పెట్టుకొని కింద ఒక బౌల్ పెట్టుకొని నీళ్ళు కొన్ని పూసుకొని అవి రాకుండా మొత్తము ఇలా అనుకొని మంచిగా కిందికి వచ్చేలాగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ బాండి పెట్టి ఆ పులుసుని వేసుకొని 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 10 గల్ల మిరియాలు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకొని తర్వాత 3 రెబ్బల కరివేపాకు వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. దగ్గర పడేంత వరకు ఉడికినాక అప్పుడు పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దగ్గర పడేంత ఉడికించుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, పల్లీలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. జీలకర్ర వేసుకోండి 1 టేబుల్ స్పూన్. తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇవి పులుసులో వేసుకోండి. అంతే అండి. ఇంకా ఇది ఒక బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు తినాలనిపించినప్పుడల్లా పులిహోర కలుపుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు కానీ, అన్నం మిగిలిపోయినప్పుడు కానీ ఇలా చేసుకున్నారనుకోండి, మార్నింగ్ ఎప్పుడైనా వంట చేయాలన్నప్పుడు టైంకు కుదరదు కదండి, ఇట్లా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అప్పటికప్పుడు బాక్స్లలోకి కలిపి బాక్స్ పెట్టేయచ్చండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలకైనా ఎవరికైనా పెట్టొచ్చండి. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.